ఇదే ఉద్యమం తర్వాత మనకి హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. హోమ్ రూల్ ఉద్యమము మనకి హోమ్ రూల్ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఐర్లాండ్లోన హోమ్ రూల్ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఐర్లాండ్ కూడా బ్రిటిష్ ఆధిపత్యంలోనే ఉంటుంది. కాకపోతే ఐర్లాండ్లో ఉద్యమం చేసి మీరు మమ్మల్ని పాలించడం ఏంటి, మా పాలన మామే చేసుకుంటామని వాళ్ళు మాకే పరిపాలన ఇవ్వాలి, సొంతంగా మేమే పరిపాలించుకుంటామని ఉద్యమం చేస్తారు. ఉద్యమం చేసి వాళ్ళే ఆ పరిపాలనించుకునే విధంగా తీసుకొచ్చుకుంటారు అనమాట. సో ఇది ఐర్లాండ్లో జరుగుతుంది. ఐర్లాండ్కి చెందిన ఆమె అనీ బెసెంట్. ఈ అనీ బెసెంట్ ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో కూడా హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ చేస్తారన్నమాట. అంతకంటే ముందే తిలక్ గారు ఒకే సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తారు. తిలక్ గారు బొంబాయిలో స్టార్ట్ చేస్తారు, ఈ అనీ బెసెంట్ గారు మద్రాసులో స్టార్ట్ చేస్తారన్నమాట. తిలక్ గారు 1916 ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు. హోమ్ రూల్ లీగ్ అనే సంస్థని స్థాపించి హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. దీనికి బాప్లిస్ట్ అనే ఆయన అధ్యక్షుడు, కేల్కర్ అనే ఆయన జనరల్ సెక్రటరీ అనమాట. వీళ్ళు ఇద్దరు హోమ్ రూల్ లీగ్ సంస్థకి అధ్యక్షుడు వహిస్తారు. ఇంకా దీంట్లోన 6 శాఖలు ఉంటాయి అన్నమాట. హోమ్ రూల్ లీగ్ సంస్థలోన 6 శాఖలు ఉంటాయి. అవి బాంబే, కర్ణాటక, తర్వాత ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లోన 6 శాఖలు ఉంటాయి. తర్వాత 1916 సెప్టెంబర్లోన అనీ బెసెంట్ గారు మద్రాసులోన సేమ్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థని స్థాపిస్తారనమాట. దీనికి రామస్వామి అయ్యర్ జనరల్ సెక్రటరీగా ఉంటాడు, అధ్యక్షురాలు వచ్చేసి అనీ బెసెంట్ ఉంటుంది. తర్వాత ఈ 2 హోమ్ రూల్ లీగ్లు కలిసి హోమ్ రూల్ ఉద్యమంగానే ప్రచారం సాగిస్తాయి అన్నమాట. ఇంకా దేశవ్యాప్తంగా దీనికి అనీ బెసెంట్ స్థాపించిన హోమ్ రూల్కి 200 శాఖలు ఉంటాయి అన్నమాట, అంటే బ్రాంచ్లు. ఇంకా ఆంధ్రాలో హోమ్ రూల్ శాఖ సెక్రటరీ వచ్చేసి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈయన ఆల్రెడీ మనకి అంటర్ కాలేజ్ నుంచి బయటికి పంపించేసిన తర్వాత ఈయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారని చెప్పాం కదా. సో హోమ్ రూల్లోన పాల్గొంటారు అనమాట గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఇంకా ఈ టైంలోనే అనీ బెసెంట్ గారు పర్యటన చేస్తారు. హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా కాకినాడ, రాజమండ్రి, చిత్తూరు, మదనపల్లిలోన పర్యటన చేస్తారు. ఈ మదనపల్లిలోన అనీ బెసెంట్ థియోసాటికల్ కాలేజ్ని స్థాపిస్తారు అనమాట. దీన్ని బీటీ కాలేజ్ అంటారు. బీటీ కాలేజ్ అంటే బీసెంట్ థియోఫిజికల్ కాలేజ్ అని అర్థము. దీన్ని బీటీ కాలేజ్ అని కూడా అంటారు. మదనపల్లిలో స్థాపిస్తారు అనమాట దీన్ని. నెక్స్ట్ యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ కూడా ఈమె స్థాపిస్తుంది అనీ బెసెంట్. దీన్ని ఈ యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనేది సుబ్రహ్మణ్యన్ అయ్యర్ స్థాపిస్తాడు అనమాట దీన్ని. తర్వాత ఈ సుబ్రహ్మణ్యన్ అయ్యర్ వుడ్రో విల్సన్కి కూడా లేఖ రాస్తాడు. వుడ్రో విల్సన్ అంటే ఈయన అమెరికా అధ్యక్షుల ప్రధానం ఉంటాడు. ఈయనకి లేఖ రాసి ఈ హోమ్ రూల్ ఉద్యమం గురించి చెప్తాడు అనమాట. నెక్స్ట్ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఈ హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొంటారు. దాంట్లో పాల్గొన్న వాళ్ళు ముఖ్యులు కొండా వెంకటప్పయ్య, కాశీనాథన్ నాగేశ్వరరావు, మోచర్ల హనుమంతరావు. వీళ్ళందరూ దీనికి హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతు ఇస్తారు ఆంధ్ర నుంచి. ఇంకా అనీ బెసెంట్ని మన ఆంధ్ర వాళ్ళు వసంతమాత అని కూడా పిలుస్తారు. ఈమెని కలిసి ఊటీలో అరెస్ట్ చేస్తారు. దాంతో హోమ్ రూల్ ఉద్యమం ఆగిపోతుంది. నెక్స్ట్ ఈమె కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. లైక్ 1919 చట్టానికి సపోర్ట్గా మాట్లాడడము, తర్వాత ఈమె ఉద్యమాలన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ వాటిని క్లోజ్ చేయడం ద్వారా ఈమె మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో తర్వాత ఎవరు పట్టించుకోరు ఈమెని. ఇక్కడితో హోమ్ రూల్ ఉద్యమం అయిపోతుంది. హోమ్ రూల్ ఉద్యమం అయిపోయిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, అప్పటికి గాంధీజీ గారు వస్తారు. గాంధీజీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. అసలు సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా స్టార్ట్ అయిందంటే 1919లో రౌలత్ చట్టం వస్తుంది మనకి. రౌలత్ చట్టం అంటే ఎవరైనా బయట అల్లరి చేస్తే వాళ్ళకి ఏమీ చెప్పకుండా వాళ్ళని నిర్బంధించే అధికారం ఉంటుంది రౌలత్ చట్టానికి. సో ఈ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ సభ అనే దాన్ని స్థాపిస్తారన్నమాట ఎవరు, గాంధీజీ గారు. 1919లోన విజయవాడలోన రామ్మోహన్ రాయ్ లైబ్రరీలోన గాంధీజీ గారు ప్రసంగం చేస్తారు. దీనికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు అనువాదం చేస్తారు అన్నమాట. ఈయన కూడా గాంధీజీ గారు కూడా హిందీలో కదా మాట్లాడేది. సో అయ్యదేవర కాళేశ్వరరావు గారు అనువాదం చేస్తారనమాట. నెక్స్ట్ 1919లోనే ప్రకాశం పంతుల అధ్యక్షన మద్రాస్ బీచ్ సమావేశం జరుగుతుంది. మనకి మద్రాస్ బీచ్ సమావేశం 2 జరుగుతాయి. ఒకటి స్వదేశీ ఉద్యమం అంటే వందే మాతర ఉద్యమ సమయంలోన జరుగుతుంది మద్రాస్ బీచ్ సమావేశం. దానికి సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షత వహిస్తే, ఈ సహాయ నిరాకరణ ఉద్యమం టైంలోన ప్రకాశం పంతులు గారు అధ్యక్షత వహిస్తారు. సో దీంట్లోనే సరోజిని నాయుడు కూడా పాల్గొంటారు అన్నమాట. అప్పటికే సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో సరోజిని నాయుడు గారు కూడా పాల్గొంటారు. ఇంకా రౌలత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు అన్నమాట ఈ సభలోనే. ఇంకా 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ అరాచకం జరుగుతుంది కదా, ఆ అరాచకానికి మన న్యూస్ పేపర్లో రాస్తారన్నమాట. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు నేషనలిస్ట్ అనే పత్రిక ఉంటుంది. ఈయన నేషనలిస్ట్ అనే న్యూస్ పేపర్ నడుపుతుంటారు. ఈ నేషనలిస్ట్ అనే పత్రికలోనే ఈ జలియన్ వాలాబాగ్ దురంతాన్ని గురించి రాస్తాడు. సో దీన్ని ఏమని పెడతారంటే తుపాకీ గుండు వాదం అనే హెడ్లైన్తోన ఈ పత్రికలో రాస్తాడు. దీన్ని బ్రిటిష్ వారు నిషేధం విధిస్తారు అన్నమాట. ఇది బ్యాన్ చేస్తారు ఆ పత్రికని.
ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమంలో మేజర్ కార్యక్రమాలు ఏం జరిగాయంటే యాక్చువల్లీ 1920 ఆగస్టు 1న ప్రారంభిస్తారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. అదే రోజున మనకి బాలగంగాధర్ తిలక్ గారు చనిపోవడంతో ఆయన సంతాప దినాలతోన స్టార్ట్ చేస్తారనమాట. సో బ్రిటిష్ దీంట్లో ఈ ఉద్యమంలో భాగంగా ఏమేమి చేస్తారంటే బ్రిటిష్ విద్యా సంస్థల బహిష్కరణ. సేమ్ వందే మాతర ఉద్యమం టైంలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బ్రిటిష్ విద్యా సంస్థల్ని బహిష్కరిస్తారనమాట. గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు ఆంధ్ర స్టూడెంట్ కాన్ఫరెన్స్ అనేది దాన్ని ఒక సంస్థను స్థాపిస్తారు. దానికి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారనమాట. ఈయన ఏం చేస్తాడంటే విద్యార్థులకు చెప్తాడు, బయటకు వచ్చేయండి, ఆ బ్రిటిష్ కాలేజీల్లో చదవద్దండి అని. ఈ ఆంధ్ర స్టూడెంట్ కాన్ఫరెన్స్కి విద్యార్థులందరూ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన చెప్తాడు కదా, ఈయన బట్టి మొత్తం 90,000 మంది విద్యా సంస్థల్ని బహిష్కరిస్తారు అనమాట. ఈ 90,000 మంది కోసం 800 స్వదేశీ విద్యా సంస్థలు స్థాపిస్తారు. అంటే ఇండియా వైడ్గా ఇది ఈ 90,000 మంది కోసం 800 స్వదేశీ విద్యా సంస్థలను స్థాపిస్తారు. 1921 నాటికి మన ఏపీలోని మాత్రమే 44 స్వదేశీ విద్యా సంస్థలు స్టార్ట్ అయ్యాయి. అంటే కాలేజీలు కానీ పాఠశాలలు కానీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఉపాధ్యాయులు కూడా బ్రిటిష్ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా అక్కడ రాజీనామా చేసి ఈ స్వదేశీ విద్యా సంస్థలకు వచ్చేవాళ్ళు అనమాట. అలా వచ్చిన వాళ్ళ కళా వెంకట్రావు గారు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈయన మచిలీపట్నంలోని నోబెల్ కాలేజీకి హిస్టరీ లెక్చరర్గా పనిచేసేవాళ్ళు. ఈయన దాంట్లో రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ విదేశీ వస్తు బహిష్కరణ. ఇంగ్లాండ్ వస్త్రాలని మనం వాడకూడదు, మనమే సొంతంగా వస్త్రాలు తయారు చేసుకోవాలన్నట్లు చరకా ఖాదీ వస్త్రాలు అనే నిదానాన్ని తీసుకొచ్చారనమాట. వ్యాపారస్తులు విదేశీ వస్త్రాలని నిషేధించారన్నమాట. స్టోర్స్ అమ్ముతారు కదా, క్లాత్ స్టోర్స్ కూడా ఈ విదేశీ వస్త్రాలని అమ్మడం నిషేధించారు. సో కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఘంటసాల అనే ప్రాంతం గుంటూరు డిస్టిక్లో ఉంది కదా, ఘంటసాల, అక్కడ ఖద్దర్ సంస్థని ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ ఖద్దర్ సంస్థకి అధ్యక్షుడు వచ్చేసి గొట్టుపాటి బ్రహ్మయ్య. ఇంకా నెల్లూరుని అప్పట్లోన ఈ వస్త్రాలకి ఫేమస్ కావడంతో ఇండియన్ మాంచెస్టర్ అనే అంటారన్నమాట. మాంచెస్టర్ అనేది బట్టలకి బాగా ఫేమస్. సో నెల్లూరుని కూడా ఇండియన్ మాంచెస్టర్ అని అంటారు. 1921 మార్చి 31న విజయవాడలోన గాంధీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఇది ఐఎన్సీ సమావేశం కాదు, అఖిల భారత కాంగ్రెస్ సమావేశం. ఈ సమావేశంలోనే భాగంగా తిలక్ స్వరాజ్ ఫండ్ అనేది ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ తిలక్ స్వరాజ్ ఫండ్ ద్వారా ₹1 కోటి స్వీకరించి ఆ ₹1 కోటితోన 20 లక్షల చరకాలు, అంటే రాట్నం అంటారు కదా, మనకి దాన్ని ఏదైనా మూవీస్లో చూస్తే తెలుస్తుంది మనకి, రాట్నం అంటారు. ఆ రాట్నాలను కొని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలన్నట్లు ఈ సమావేశంలో నిర్ణయిస్తారన్నమాట. ఇదే సమావేశంలోన మనకి పింగళి వెంకయ్య గారు ఉంటారు కదా, పింగళి వెంకయ్య గారు మనకి జాతీయ పతాకాన్ని, అంటే జాతీయ జెండాని ఆవిష్కరిస్తారంటే గాంధీజీకి చూపించి ఇది మన జాతీయ జెండాగా పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇందులో చరకాన్ని పెట్టండి అన్నట్లు పెడతాడు. అప్పటి వరకు జస్ట్ 3 కలర్సే ఉంటాయి. ఆ 3 కలర్స్ మధ్యలోన వైట్ కలర్లోన చరకాన్ని పెట్టండి అని ఈయన చిన్న సవరణ చేస్తారు గాంధీజీ గారు. తర్వాత ఆ చరకా ప్లేస్లోన అశోకుని ధర్మచక్రం వచ్చి అది మన నేషనల్ ఫ్లాగ్గా ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ గాంధీజీ ఉపన్యాసాలు ఇస్తాడు కదా ఈ సమావేశంలో గాంధీజీ ఇచ్చిన ఉపన్యాసాలని సరోజిని నాయుడు గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు తెలుగులోకి అనువాదం చేస్తారు. నెక్స్ట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సంపాదించిన రామదండు అనేది కీలక పాత్ర వహిస్తుంది ఈ సమావేశానికి. ఈ రామదండు గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. ఇది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఈయన చీరాల పీరాల ఉద్యమంలో బాగా ఫేమస్ అనమాట. ఈయన దాంట్లో భాగంగానే రామదండు అనేది స్థాపిస్తాడు అనమాట. చీరాల పీరాల ఉద్యమం మనం ఇండియన్ హిస్టరీలో కూడా చెప్పుకుంటాం, కాకపోతే ఇక్కడ ఇంకా డీప్గా చెప్పుకుంటాం. డీప్ అంటే ఏం లేదు, చిన్న ఇన్సిడెంటే, కాకపోతే అది మనకి అప్పట్లో పెద్ద ఇన్సిడెంట్ అనమాట. అవన్నీ మనకి చిన్నగానే కనిపిస్తాయి, చిన్నగానే చదువుకోవాలి కూడా, అలా అంటేనే మనకు గుర్తుంటాయి. నెక్స్ట్ దీనికి ఈ సమావేశానికి రాయలసీమ నాయకులు ఎవరెవరు హాజరయ్యారంటే కల్లూరి సుబ్బారావు ఒక్కడే ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యనమాట. కల్లూరి సుబ్బారావు ఈయన మనకి రాయలసీమ ప్రాంతానికి కురువృద్ధుడు అంటారన్నమాట కల్లూరి సుబ్బారావు గారు. ఈయన ఇక్కడ నుంచే రాజకీయ ప్రవేశం చేస్తారన్నమాట. అంటే ఇక్కడ నుంచే ఒక వాలంటీర్గా స్టార్ట్ చేసి నెక్స్ట్ రాజకీయంలోకి ప్రవేశిస్తాడు అనమాట. ఇంకా న్యాయస్థానాల బహిష్కరణ. న్యాయస్థానాలు ఉంటాయి కదా, కోర్టులను కూడా బ్రిటిష్ కోర్ట్స్ కూడా మన వాళ్ళు బహిష్కరించారన్నమాట. ఆంధ్రాలోన ఉన్నవ లక్ష్మీనారాయణ, ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, కొండ వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళందరూ లాయర్గా ఆ బ్రిటిష్ కోర్ట్స్కి రాజీనామా చేసేసి వాటికి ప్రత్యామ్నాయంగా వాటికి బదులుగా పంచాయతీ కోర్టులని ఏర్పాటు చేస్తారన్నమాట. పంచాయతీ కోర్టులు ఏర్పాటు చేసి ఇక్కడ న్యాయ వ్యవస్థని డెవలప్ చేసుకుంటారు. తర్వాత శాసనసభల బహిష్కరణ. అప్పటికే మనకి ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఆ ఎలక్షన్స్లోనే పాల్గొనకూడదని
ఈ కాంగ్రెస్ వాళ్ళు డిసైడ్ అవుతారు. సో కేంద్ర రాష్ట్ర శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తారన్నమాట. అలా రాజీనామా చేసిన వాళ్ళలోన నరసింహరాజు, కొండ వెంకటప్పయ్య, వెంకటపతి రాజు వీళ్ళు రాజీనామా చేస్తారు మన ఏపీకి సంబంధించి. 1920 సాధారణ ఎన్నికలు కూడా కాంగ్రెస్ బహిష్కరిస్తుంది. ఈ కాంగ్రెస్ బహిష్కరించడం ద్వారానే అక్కడ జస్టిస్ పార్టీ నిలబడి మన మద్రాసులోనే జస్టిస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా ఓటర్లు కూడా స్వచ్ఛందంగా చాలామంది పాల్గొంటారు అనమాట. నెక్స్ట్ బిరుదులు తిరస్కరణ. బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదుల్ని తిరస్కరిస్తారు అన్నమాట. గాంధీజీ కైజర్ హింద్ అనే బిరుదుని తిరస్కరిస్తాడు. ఇంకా ఆంధ్రలోన జాహీద్ హుస్సేన్ సాబ్ అనే ఆయన షమ్స్ ఉలేమా అనే బిరుదుని తిరస్కరిస్తారు అనమాట. మాకు అవద్దు మీ బిరుదులు అన్నట్లు వెనక్కి ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ బ్రిటిష్ యువరాజు పర్యటన బహిష్కరణ. ఆ టైంలోనే బ్రిటిష్ యువరాజు వస్తాడు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటారు ఆయన ఇండియాకి పర్యటనకు వస్తారన్నమాట. ఈయన ఇండియా పర్యటనకి రాకూడదు అన్నట్ల ఆంధ్రాలోన సీడెడ్లోన హల్తార్ నిర్వహిస్తారు, మనకి ర్యాలీ అంటారు కదా, అలా ర్యాలీలు నిర్వహిస్తారు అనమాట. గుంటూరు, విజయవాడ, సమర్లకోట, కాకినాడ ఇలాంటి ప్లేసెస్లోన నిర్వహిస్తారు ఈ ర్యాలీని. మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే బ్రిటిష్ యువరాజు పర్యటన బహిష్కరించింది ఏ ఉద్యమంలో అంటారు. వందే మాతర ఉద్యమమ్మ, సహాయ నిరాకరణ ఉద్యమమ్మ, హోమ్ రూల్ ఉద్యమమ్మ అని అడుగుతారు. ఇలాంటి బిట్లు వస్తాయి అనమాట. ఎంతో సోది, ఎందుకు చదువుకోవాలనిపిస్తుంది, కాకపోతే చదవాల్సిందే, ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ఖాదీ ప్రచారానికి సబర్మతి లాంటి ఆశ్రమాలు స్థాపిస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలంటే విదేశీ వస్త్రాలని బహిష్కరించి మనమే సొంతంగా వస్త్రాలను తయారు చేసుకోవాలని ఒకటి పెట్టుకున్నారు కదా. సో అలాంటి వాటిని ప్రచారం చేయడానికి, గాంధీజీ భావాల్ని ప్రచారం చేయడానికి ఆశ్రమాలు స్థాపిస్తారనమాట. అలా స్థాపించిన ఆశ్రమాలు కొన్ని. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం, దీన్ని దిగుమర్తి హనుమంతరావు స్థాపించాడు. నెల్లూరు పల్లిపాటి దగ్గర స్థాపిస్తారనమాట. ఈ ఆశ్రమంలోన అస్పృశ్యతని, మత సామరస్యాన్ని అస్పృశ్యతని నివారించడం, మత సామరస్యాన్ని పెంచడం లాంటివి కార్యక్రమాలు చేస్తారు. నెక్స్ట్ శ్రీకృష్ణ సేవా సంఘం సేవాశ్రమం, ఇది వచ్చేసి పాతూరి నాగభూషణం అనే ఆయన స్థాపిస్తాడు. ఈ పాతూరి నాగభూషణ అనే ఆయన గ్రంథాలయ ఉద్యమంలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు అనమాట. ఈయన గుంటూరు తెనాలి దగ్గర పెద్దపాలెం దగ్గర శ్రీకృష్ణ సేవాశ్రమం అనే ఆశ్రమాన్ని స్థాపిస్తాడు. నెక్స్ట్ చాగల్లు గాంధీ ఆశ్రమము, దీన్ని ఆనంద నికేతన్ అని కూడా అంటారు. తల్లా ప్రగడ నరసింహ శర్మ అనే ఆయన పశ్చిమ గోదావరి డిస్టిక్లో చాగల్లు గ్రామం దగ్గర స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ గౌతమి సత్యాశ్రమం, ఇది బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యము, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్టార్ట్ చేస్తారు. తర్వాత వినయాశ్రమం గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు గుంటూరులో స్టార్ట్ చేస్తారు. స్వరాజ్య ఆశ్రమం అనేది ఒరిస్సాలో బరంపురంలో స్టార్ట్ చేస్తారు. కొమరవోలు అనేది కృష్ణా జిల్లాలో స్టార్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా చాలామంది రాజీనామా చేస్తారు. ఈ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేస్తారు. అలా రాజీనామా చేసిన వాళ్ళు కలెక్టర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. గుంటూరు మెజిస్ట్రేట్ రాజాసాబు, భీమవరం మెజిస్ట్రేట్ సత్యదేవర రామేశ్వర పంతులు, విజయవాడ మెజిస్ట్రేటు గులాం మొయిద్దీన్. తర్వాత వీళ్ళందరూ రాజీనామా చేస్తారు. కొంతమంది గ్రామాధికారులు ఉంటారు. అప్పట్లో గ్రామాధికారులు అంటే మున్సబులు, తర్వాత కరణాలు కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే గ్రామ అధికారుల సంఘాన్ని స్థాపించుకొని ఆ సంఘానికి అధ్యక్షుడిగా చూడవరం బిక్కిన వెంకటరత్నం నాయుడు ఉంటాడనమాట. ఆయన్ని సస్పెండ్ చేస్తారు. ఈయన చోడవరం గ్రామానికి కరణం అనమాట. గ్రామాధికారుల సంఘానికి అధ్యక్షుడు బిక్కిన వెంకటరత్నము. వీళ్ళందరూ గ్రామాధికారులందరూ వాళ్ళకి పన్నులు వసూలు చేయడం ఇలాంటివి చేయకండి అని ఒక ఉద్యమాన్ని స్థాపిస్తాడు. ఉద్యమం కాదు, ఒక సమావేశం నిర్వహించి పన్నులు వసూలు చేయొద్దండి, బ్రిటిష్ వారికి సహాయం చేద్దండి. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే బ్రిటిష్ వారికి అగేన్స్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయకున్నట్లు ఉండాలన్నమాట. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు కదా, వాళ్ళు కోఆపరేట్ చేయకూడదు అన్నట్ల. అంటే గ్రామాధికారులే కదా అప్పట్లో శిస్తు వసూలు చేసేది, మీరందరూ శిస్తు వసూలు చేయకండి, వాళ్ళకి కోఆపరేట్ చేయకండి అని స్టార్ట్ చేస్తారు. సో ఈయన కూడా సస్పెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ శ్రీకాకుళంలోనే మనకి శ్రీకాకుళం వాసి గరిమెల్ల సత్యనారాయణ ఉంటాడు కదా. ఈయన మాకొద్దు తెల్ల దొరతనము అనే గేయాన్ని, తర్వాత దండాలు భరతమాత అనే గేయాన్ని రచించి ఆ ప్రజల్లో ఉత్సాహాన్ని తీసుకొస్తాడు. ఈ ఉద్యమంలో మహిళల పాత్రలు, మహిళలు మనకి సపరేట్గా ఒక లైన్ ఇచ్చాడు కదా సిలబస్లోన మహిళల గురించి. సో మనకి ఆంధ్రాకి సంబంధించి మహిళలు పాల్గొన్న మొట్టమొదటి ఉద్యమం ఏదంటే సహాయ నిరాకరణ ఉద్యమము. మొత్తం ఇండియా వైడ్గా జరిగిన స్వతంత్ర ఉద్యమంలో మహిళలు పాల్గొన్న మొట్టమొదటి ఉద్యమం అంటే మనకి అక్కడ సిపాయిల తిరుగుబాటు వస్తుంది, అక్కడ అవసరం లేదు. మనకి 1885 నుంచి ఎవరు పాల్గొన్నారు మహిళలు అంటే సాధారణ మహిళలు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొంది అంటే ఆమె వాళ్ళ సంస్థానం కోసం పాల్గొంది. కాకపోతే మామూలు నార్మల్ ప్రజలు కూడా మహిళలు పాల్గొన్న ఉద్యమాలు ఏవంటే ఫస్ట్ ఇండియా వైడ్గా వందే మాతర ఉద్యమము. మన తెలుగు స్టేట్లో వచ్చేసి మహిళలు పాల్గొన్న మొదటి ఉద్యమం అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనమాట. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే మాగంటి అన్నపూర్ణమ్మ, ఈమె వచ్చేసి ఏలూరుకి సంబంధించిన ఆమె. ఏలూరులోనే తిలక్ స్వరాజ్ నిధికి తన నగలన్నీ విరాళంగా ఇస్తామంట, తన ఒంటిపైన ఉన్న నగలన్నీ విరాళంగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ యామిని పూర్ణ తిలకం, ఈమె యామిని పూర్ణ తిలకం అంటే ఒక డ్యాన్సర్, నాట్యకర్త. ఈమె గాంధీజీ ఇన్స్పిరేషన్తోన ఈ ఉద్యమంలోకి వచ్చి తన ఉన్న ఆస్తి అంతా కాంగ్రెస్కి విరాళంగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ పునకం కనకమ్మ,
ఈమె నెల్లూరుకి సంబంధించిన ఈమె నెల్లూరులోన కస్తూర్బా బాలికోన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తుంది. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారనమాట. మనకి అప్పట్లో స్వదేశీ విద్యా సంస్థలు అంటే గ్రేట్ కదా స్థాపించడము. సో పొనక కనకమ్మ అప్పట్లోనే పాఠశాలని స్థాపిస్తామట. ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఈమె వచ్చేసి ఉన్నవ లక్ష్మీనారాయణ గురించి చెప్పుకున్నాం కదా. ఉన్నవ లక్ష్మీనారాయణ భార్య అనమాట. గుంటూరు నుంచి ఉద్యమకారకురాలు ఈమె. గుంటూరు నుంచి ఈ ఉద్యమంలో పాల్గొంటుంది. నెక్స్ట్ దువ్వూరు సుబ్బమ్మ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది అనమాట. ఇలా చాలామంది పాల్గొన్నారు. వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది వీళ్ళు. నెక్స్ట్ ప్రాంతీయ ఉద్యమాలు. ఇది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే కొన్ని ప్రాంతీయంగా ఉద్యమాలు జరిగాయి. మేజర్గా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ జరిగాయి. అలా జరిగిన వాటిలోనే మనకి చీరాల పేరాల ఉద్యమం ఇంపార్టెంట్. చీరాల పేరాల ఉద్యమం అనేది ఎలా జరిగిందంటే గుంటూరు జిల్లాలోన బాపట్ల తాలూకాలో చీరాల పేరాల అనేవి 2 సపరేట్ గ్రామాలు అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే చీరాల పేరాల 2 గ్రామాలని కలిపి ఒక మున్సిపాలిటీగా పెట్టారు. మున్సిపాలిటీగా పెట్టడం ద్వారా వీళ్ళ మీద పన్నులు ఎక్కువ అవుతాయి అనమాట. గ్రామాల్లోనే పన్నులు తక్కువ ఉంటాయి, మున్సిపాలిటీలో పన్నులు ఎక్కువ అవుతాయి. సో ఈ చీరాల పేరాల 2 కలిపి మున్సిపాలిటీగా తయారు చేయడం ద్వారా పన్నులు ఎక్కువ వసూలు చేయాల్సి వస్తుంది. అంటే పన్ను భారం ఎక్కువ పడుతుంది ప్రజలతోనే. సో ప్రజలు మాకు అవసరం లేదు మున్సిపాలిటీగా, మేము గ్రామాల్లాగే ఉంటామని ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఈ ఉద్యమానికి మేజర్గా అంటే ఇంపార్టెంట్గా వ్యక్తి ఎవరంటే దుగ్గిరాల రామకృష్ణయ్య. ఈయన యాక్చువల్లీ రాజమండ్రి కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తాడు. ఈయన చీరాలకు చెందిన ఆయన. చీరాలలోన ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అనే సంస్థని స్థాపిస్తాడు అనమాట. ఇది దీనికి సంబంధం లేదు, కాకపోతే ఈయన స్థాపించిన ఒక సంస్థ ఇది ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అనేది. తర్వాత ఈయన ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రోత్సహిస్తాడు అనమాట, విద్యను ప్రోత్సహిస్తాడు. సో ఈయన కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటాడు. ఈ ఉద్యమంలోన మనకి గాంధీజీ ఒకసారి వస్తాడు అనమాట. 6th April 1921లో గాంధీజీ వస్తే ఏం చేస్తాడంటే మీరందరూ ఇక్కడ ఉండొద్దండి, వీళ్ళు ఈ ప్రాంతంలో ఉండబట్టే కదా మిమ్మల్ని మున్సిపాలిటీగా పెట్టి మిమ్మల్ని పన్ను వసూలు చేస్తాడు. సో మీరు ఇక్కడ నుంచి మైగ్రేట్ అవ్వండి, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండండి కొన్నాళ్ళు, దాని ద్వారా మీ వ్యతిరేకతని చెప్పండి అని సలహా ఇస్తారన్నమాట. సో ఈ సలహా ద్వారా వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ నుంచి చీరాల పేరాల దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఈ సముద్రం ఒడ్డున రామ్నగర్ అనే చిన్న గ్రామాన్ని, అంటే అక్కడే అందరూ గుడిసెలు వేసుకొని రామ్నగర్ అనే పేరు పెట్టి అక్కడే ఉంటారన్నమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు జస్టిస్ పార్టీ సీఎం మనకి ఆల్రెడీ అక్కడ మద్రాసు రాష్ట్రంలోనే జస్టిస్ పార్టీ గెలిచి సీఎంగా పానగల రాజా వచ్చారు కదా. ఫస్ట్ మనకి సుబ్రహ్మణ్యం అనే అతను ఉంటాడు, ఆయన అనారోగ్యకారంతో రాజీనామా చేసి పానగల రాజా వస్తాడు కదా. ఈయన కూడా సందర్శిస్తాడు అనమాట. చీరాల పేరాలని సందర్శించి ఏమి ప్రాబ్లం ఏమంటే వాళ్ళు డిమాండ్ చెప్తారు, మనకి మున్సిపాలిటీ వద్దు, మేము గ్రామ పంచాయతీలానే ఉంటామంటే ఆయన లేదు మీ డిమాండ్ మేము తీసుకోము, మేము తిరస్కరిస్తామన్నట్లు పట్టించుకోడు ఆయన. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజలందరూ ఇల్లు విడిచి మున్సిపాలిటీ పరిధి దాటి, అంటే ఆ గ్రామాల పరిధి దాటి ఒక సముద్రం ఒడ్డున రామ్నగర్ అనే గ్రామాన్ని నిర్మించుకొని గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటారన్నమాట. మొత్తము చీరాల పేరాల్లోన 15,326 మంది ఉంటే 13,000 మంది బయటకు వచ్చి ఇలా గుడిసెలు నిర్మించుకొని ఉంటారన్నమాట. ఈ టైంలోనే మనకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండు యువజన సంఘాన్ని స్థాపిస్తాడు. ఇదే మనకి విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలోన కీలక పాత్ర పోయించే యూత్ అసోసియేషన్ ఏదంటే రామదండ అనమాట. దీన్ని గోపాలకృష్ణయ్య స్థాపిస్తాడు. ఇంకా రామరాజ్యం పేరుతోన గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకుంటారన్నమాట. రామ్నగర్లోనే రామరాజ్యం పేరుతోన గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ వీటన్నిటికీ కారణం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కాబట్టి ఈ దుగ్గిరాలని అరెస్ట్ చేస్తారనమాట. ఈయనతో పాటు మంగతాయారమ్మ అనే ఉర్దూలో ఒక మహిళను కూడా అరెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి పేరు, ఎందుకంటే మహిళలు ఇంపార్టెంట్ కాబట్టి మంగతారాయమ్మ కూడా అరెస్ట్ చేస్తారు. ఈమె అరెస్టు వచ్చేసి తొలి మహిళా రాజకీయ ఖైదీగా ఈమె గుర్తిస్తారనమాట. మన స్వతంత్రోద్యమంలోనూ మన ఆంధ్రాకి సంబంధించి తొలి మహిళా రాజకీయ ఖైదీ ఎవరంటే మంగతాయారమ్మ. ఇంకా రామ్నగర్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే చీరాల పేరాలని ఇడిచిపెట్టి వీళ్ళందరూ రామ్నగర్ అనే గ్రామాన్ని స్థాపించుకొని అక్కడే ఉన్నారు కదా గుడిసెలు వేసుకొని. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అక్కడ ఉంటే పనులు ఎక్కువ అవుతాయని ఇక్కడ వచ్చి కట్టుకున్నారు కదా, సో మీరు ఇక్కడ అక్రమంగా గుడిసెలు కట్టుకున్నారు కాబట్టి మీ మీద పన్ను విధిస్తామని ఇక్కడ ఒక్క గుడిసె మీద ₹1,025 పన్ను విధిస్తారన్నమాట. అక్కడ ఉండే పన్ను కంటే, అంటే వీళ్ళు చీరాల పేరాల్లో ఉండే పన్ను కంటే ఇది ఎక్కువ. సో వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న పన్ను కట్టాలి ఇక్కడ ఉన్న పన్ను కట్టాలా, మాకొద్దు బాబోయ్ అని ఆ గుడిసెలు తీసేసి మళ్ళీ చీరాల పేరాలకి వెళ్ళిపోతారు. సో 11 నెలలు అక్కడే ఉన్నారంట. 11 నెలలు గుడిసెల్లోనే ఉన్నారు అంతమంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 15,000 మంది ఒక ఊరుని ఖాళీ చేసి ఇంకో దగ్గరకు వచ్చి స్థిరపడి 11 నెలలు ఉండే కూడా ఆ ఉద్యమము వాళ్ళు సాధించలేకపోయారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాము.
సో ఇలా వీళ్ళు 11 నెలలు ఉన్నారు కదా, ఈ 11 నెలలు ఉన్న కాలానికి సంబంధించి కొంతమంది పుస్తకాలు రాస్తారనమాట. పిసపాటి నారాయణ శాస్త్రి అయినా చీరాల పేరాల వనవాసం అనే పుస్తకాన్ని రాస్తారు ఈ 11 నెలలు వాళ్ళు పడిన కష్టాల గురించి. నెక్స్ట్ 1937లోన ఇది జస్టిస్ పార్టీ పోతుంది మనకి. 1937 కాటికి జస్టిస్ పార్టీ పోయి కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తుంది. అప్పుడు బెజవాల గోపాల్ రెడ్డి సీఎం అవుతాడు 1938లో. అప్పుడు ఈ మున్సిపాలిటీని రద్దు చేస్తారు. అంటే 1921లో స్టార్ట్ అయిన ఉద్యమం 1938లోనే బెజవాల గోపాల్ రెడ్డి వచ్చేంత వరకు అది మున్సిపాలిటీగానే పన్నులు వసూలు చేస్తారు. సో ఈయన వచ్చిన తర్వాత మున్సిపాలిటీని తీసేసి యథావిధిగా గ్రామాలని పెడతాడనమాట. నెక్స్ట్ పల్నాడు పుల్లారి ఉద్యమం. పల్నాడుకి సంబంధించి పుల్లారి ఉద్యమం అంటే సింపుల్గా చెప్పాలంటే పశువులు అడవుల్లో మేస్తాయి కదా, ఆ పశువులు అడవుల్లో మేయడం మీద కూడా పుల్లారి పన్ను విధిస్తూ ఉంటారు. యాక్చువల్లీ పుల్లారి పన్ను మనకి ప్రాచీన కాలం నుంచి విధిస్తున్నారు, కాకపోతే బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే పుల్లారి పన్ను విధిస్తున్నారు బట్టి వ్యతిరేకత స్టార్ట్ అయిందన్నమాట. పుల్లారి పన్ను విధిస్తారు ఓకే, కాకపోతే ఈ అటవీ శాఖ వాళ్ళు రెవెన్యూ శాఖ వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేసేవాళ్ళు అనమాట. పల్నాడుకి సంబంధించి కొన్ని గ్రామాలు ఉంటాయన్నమాట పల్నాడు కింద. ఆ గ్రామాల్లో ఉండే ప్రజలందరినీ వీళ్ళు కొంచెం దౌర్జన్యం చేసేపాటికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు అపోజిషన్లో ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ 2 సభ్యుల్ని తీసుకొని కమిటీ వేస్తారన్నమాట. ఉన్నవ లక్ష్మీనారాయణని, వేదాంత నరసింహాచారిని కమిటీ వేసి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకురాపోండి అని వాళ్ళిద్దరిని పంపిస్తారు కాంగ్రెస్ పార్టీ. అపోజిషన్లో ఉంది అప్పుడు. సో వీళ్ళు ఇక్కడ రాగానే పల్నాడుకి ఎంటర్ అవ్వగానే ప్రభుత్వం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తుంది. సో వీళ్ళ అరెస్ట్కి వ్యతిరేకంగా కొంచెం తిరుగుబాట్లు చేస్తారన్నమాట. ఫస్ట్ పల్నాడులోన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. వ్యతిరేకత స్టార్ట్ అయిన వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళ అధికారులను పంపుతారు. వాళ్ళ అధికారులు పంపితే ఎవరు రెస్పాండ్ అయ్యేసరికి వాళ్ళు వెనక్కి తిరిగిపోతారు. తర్వాత ఈ దిసబ్బ కమిటీలోనే ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంత నరసింహాచారి వచ్చేపాటికి వీళ్ళకి ఘన స్వాగతం పలకడానికి వస్తారనమాట. అంటే మేము వస్తే పట్టించుకోరు, వాళ్ళు వస్తే పట్టించుకుంటారని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారనమాట. దీంతోపాటు 1922లోనే మించాలపాడులో 300 పశువుల్ని స్వాధీనం చేసుకుంటారు. సో 300 పశువుల్ని స్వాధీనం చేసుకుంటే గ్రామస్తులు అడ్డుకుంటారు. సో పోలీసులు కాల్పులు జరుగుతారు. ఈ 300 పశువుల్ని ఎందుకు స్వాధీనం చేసుకుంటారు అంటే పుల్లరి పన్ను కట్టలేదు మీరు, సో పన్ను కట్టని దానికి తీసుకొని పోతామంటే అడ్డుకుంటారు. పోలీసులు కాల్పులు జరుపుతారు. దీంట్లో కన్నెగంటి హనుమంతు అనే ఆయన, వాళ్ళ పాలేరు వెల్లుపల్లి శేషు వీళ్ళు చనిపోతారు. వీళ్ళతో పాటు ఇంకో 3 కూడా చనిపోతారు అనమాట. తర్వాత అది ఉద్యమం మేధావిధిగా సాగిపోతుంది. నెక్స్ట్ పెదనందిపాడు పన్నుల నిరాకరణ. పెదనందిపాడులోన ఇంతకుముందు చెప్పుకున్నాం కదా గ్రామ అధికారుల సంఘం అని. ఆ గ్రామ అధికారుల సంఘము రాజమండ్రిలో సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారంటే ఈ ఉంటారు కదా మున్సబులు, కర్ణాలు, గ్రామ అధికారులు వీళ్ళందరూ రాజీనామా చేయాలని పిలిపిస్తారు. పెదనందిపాడు కింద 100 గ్రామాలు ఉంటాయి. ఆ 100 గ్రామాల అధికారులు రాజీనామా చేసి ప్రజల్ని పన్నులు చెల్లించొద్దండి అని పిలుపునిస్తారు అనమాట. సో దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వం వహిస్తాడు. ఈయననే ఆంధ్ర శివాజీ అని కూడా అంటారు. ఈయన శాంతి సేన అనే యువజన సంఘాన్ని కూడా స్థాపిస్తారు. దీంట్లో 4000 మంది యూత్ పాల్గొంటారు అనమాట. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, కొండ వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, శరణ్ రామయ్య వీళ్ళందరూ ఫస్ట్ సపోర్ట్ చేసినట్లే చేస్తారు. తర్వాత వీళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే 2 కారణాలు చెప్తారు. ఒకటి గాంధీజీ వద్దన్నాడు, సో వదిలేయండి అన్నట్లు చెప్తారు. కాకపోతే కొండ వెంకటప్పయ్య గారు కొంచెం స్వార్థంగా ఆలోచించారని చెప్తారు అన్నమాట. ఈయన వేరే వాళ్ళకి పేరు వస్తే చూసి ఓర్చుకోలేక ఈ ఉద్యమానికి అంతగా సపోర్ట్ ఇవ్వలేదని కూడా అంటారు. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు, కాకపోతే బుక్స్లో ఉన్నది తెలుసుకోవాలంటే. నెక్స్ట్ ఆంధ్రాలో స్వరాజ్ పార్టీ. ఇది అంతా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు అక్కడ చౌరీ ఘటన జరిగిన వెంటనే అర్ధాంతరంగా ముగించడంతోనే చాలామందికి అది నచ్చదనమాట. సో ఏం చేస్తారంటే సిఆర్ దాస్ గారు బయటకు వచ్చేస్తారు. 1922 డిసెంబర్లో ఐఎన్సీ సమావేశం జరుగుతుంది గయాలోనే. ఈ గయా అనేది బీహార్లో ఉంటుంది. ఈ గయాలో సమావేశం జరిగితే దానికి సిఆర్ దాస్ గారు అధ్యక్షత వహిస్తాడు. 1923లో జరిగే ఎన్నికలు కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ 1920లోన జరిగే ఎన్నికలను బహిష్కరిస్తాడు. 1923 కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటాడు. సో సిఆర్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు దానికి మాకు నచ్చదు, ఎందుకు మనము ఎలక్షన్లో పోటీ చేయాలన్నట్లు స్వరాజ్ పార్టీ బయటకు వచ్చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ స్వరాజ్ పార్టీ అసలు పేరు వచ్చేసి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనమాట. దీన్ని ఏర్పాటు చేస్తారు. సో మన ఆంధ్రాలో కూడా ఈ పార్టీ పోటీ చేస్తుంది అనమాట. 1923లోనే ఆంధ్ర స్వరాజ్ పార్టీ శాఖ మద్రాసులో స్టార్ట్ అవుతుంది. తొలి సమావేశం విజయవాడలో జరుగుతుంది. వేమవరపు రామదాస్ ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తంరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ దీనిలో చేరుతారు అనమాట. పీపుల్స్ పార్టీ సపోర్ట్ కూడా ఉంటుంది. పీపుల్స్ పార్టీ అనేది స్థానిక పార్టీ అనమాట. దీన్ని పిఠాపురం రాజా సూర్యరావు బహదూర్ గారు పీపుల్స్ పార్టీని స్థాపిస్తారు. ఆ పీపుల్స్ పార్టీ కూడా స్వరాజ్ పార్టీకి సపోర్ట్గా ఉంటుంది. 1923లోనే విజయం సాధిస్తారు. విజయం సాధించిన తర్వాత కూడా
సరైన సీట్లు రావన్నమాట. జస్టిస్ పార్టీనే వస్తుంది. తర్వాత బి వెంకటరత్నం, పిల్లల మరి ఆంజనేయులు, పిసి వెంకటపతిరాజు వీళ్ళందరూ మద్రాసు శాసనసభకి వెళ్తారంటే వీళ్ళు మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. వేమవరపు రామదాస్ అనేది కేంద్రంలో మంత్రిగా గెలుస్తారు అన్నమాట ఈ పార్టీ తరఫున మన ఏపీలోన. తర్వాత 1926లో కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. కాకపోతే సీట్లు బాగానే వచ్చినా కూడా ఈ జస్టిస్ పార్టీకి కూడా బాగానే సమానంగా వస్తాయి. సో జస్టిస్ పార్టీ వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళతో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళే స్థాపించుకుంటారు, అంటే ప్రభుత్వాన్ని స్థాపిస్తారన్నమాట. సో స్వరాజ్ పార్టీ ఆ విధంగా మన రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత స్వరాజ్ పార్టీ కాంగ్రెస్లోనే విలీనం అయిపోతుంది. 1937లోన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అప్పటి వరకు జస్టిస్ పార్టీనే విజయం సాధిస్తూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సైమన్ కమిషన్ అనేది 1919లో చట్టం చేస్తారు కదా, మాంటింగ్ చేర్స్ఫర్డ్ సంస్థ వాళ్ళు చట్టం చేస్తారు కదా, ఆ చట్టం పనితీరు దాని అమలు ఎలా ఉందో సమీక్షించడానికి వస్తారు. సో ఆ చట్టం ఎలా పనిచేస్తుంది, ఆ చట్టం సరిగ్గా అమలవుతుందా లేదన్నట్లు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారంట. 1927 నవంబర్లోన కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తే దాని ప్రధాని బల్డ్వన్ ఉంటాడు, ఆయన ఏర్పాటు చేస్తారు సైమన్ కమిషన్ని. వాళ్ళు ఫిబ్రవరి 3, 1928 ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇది మన ఇండియన్స్ ఏం చేస్తారంటే ఈ సైమన్ కమిషన్లో ఒక్కరు కూడా భారతీయులు లేరు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇండియాలోనే ఈ చట్టం పనిచేస్తుందా లేదా, సో మేము ఈ కమిషన్ని రానివ్వమన్నట్లు భారతీయులు తిరుగుబాటు చేస్తారు అనమాట. మాకు అవసరం లేదు, గో బ్యాక్ సైమన్ అన్నట్లు తిరుగుబాటు చేస్తారు. 1927 మద్రాసులో ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. అన్సారీ అధ్యక్షుడు ఉంటాడు. ఈ కమిషన్ని బహిష్కరిస్తారన్నమాట. ఈ కమిషన్కి వ్యతిరేకంగా కర్నూలు, తిరుపతి, ఏలూరు, గుంటూరు, విజయవాడ మున్సిపాలిటీలు కూడా బహిష్కరిస్తాయి. అక్కడ ర్యాలీలు కూడా నిర్వహిస్తారు. దీంట్లోన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ తీర్మానాన్ని సీల్డ్ కవర్లో, అంటే సైమన్ కమిషన్ మాకు అవసరం లేదు, మిమ్మల్ని బహిష్కరిస్తామనే ఒక తీర్మానాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సైమన్కి పోస్ట్ చేసి పంపిస్తారన్నమాట. ఈ అయ్యదేవర కాళేశ్వరరావు ఎవరంటే విజయవాడ మున్సిపాలిటీ చైర్మన్ అయినా. నెక్స్ట్ ఇలా నిరసన చేస్తున్న వాళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్లోనూ బల్స్ సాంబూర్తి అనే ఆయన్ని అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ కాశీనాథన్ నాగేశ్వరరావు మద్రాసులో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారన్నమాట. మద్రాసులోనే అంటే వీళ్ళు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా చాలా సమావేశాలు జరుగుతాయి. మద్రాసు సమావేశాన్ని కాశీనాథన్ నాగేశ్వరరావు ఏర్పాటు చేసి మద్రాసులోన ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరు అపోజ్ చేయండి, సైమన్ కమిషన్ని రాకుండా చేయండి అన్నట్లు చేస్తారన్నమాట కాశీనాథన్ నాగేశ్వరరావు గారు. ఇందులో భాగంగానే విజయవాడకు సంబంధించి బలసాంబమూర్తి గారు అపోజ్ చేయడానికి రైల్వే స్టేషన్లో ఉంటారన్నమాట. అంటే సైమన్ కమిషన్ రైల్వే స్టేషన్లో వస్తుంది, వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్తే బలసాంబమూర్తి గారిని అరెస్ట్ చేస్తారు. సో ఆంధ్రాలో కూడా సైమన్ కమిషన్ బహిష్కరణ ప్రచార సమితికి అధ్యక్షులుగా ఎస్ సత్యమూర్తి ఉంటారన్నమాట. ఆంధ్రాకు సంబంధించి ఎస్ సత్యమూర్తి ఉంటాడు. మద్రాసుకు సంబంధించి ప్రకాశం పంతులు ఉంటారు. ఈయన ప్రకాశం పంతులు వాళ్ళు సైమన్ కమిషన్ని అడ్డుకునేటప్పుడు పోలీసులు కాల్పు జరుపుతారు. ఆ కాల్పుల్లో భాగంగా పార్థసారథి అనే అతను మరణిస్తారన్నమాట. సో ప్రకాశం గారు అతన్ని తీసుకెళ్తాము, మేము చూస్తాము అన్నట్లు వెళ్తే నిన్ను కూడా కాల్ చేస్తామంటే దమ్ముంటే కాల్చండి అన్నట్లు కాలర్ విప్పి చూపించడం అన్నీ ఈ ఇన్సిడెంట్స్లో ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ప్రకాశం పంతులు గారికి ఇక్కడే ఆంధ్ర కేసరి అనే బిరుదు వస్తుంది. సో మనకి ఇక్కడికి సైమన్ కమిషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి దండి సత్యాగ్రహం కానీ లేదంటే క్విట్ ఇండియా ఉద్యమం కానీ దానికి సంబంధించిన వివరాలు అన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. దాంట్లోనే మనకి వీలైతే నాటక సంస్థల గురించి కానీ లేదంటే మహిళల పాత్ర కానీ అని తెలుసుకుందాం. సో ఈ క్లాస్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పటికీ 47 minutes వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్థమైందనే అనుకుంటున్నాను, అందుకే స్లో చెప్పాను. లాస్ట్ క్లాస్లో అందరూ గజిబిజిగా ఉందానికి. సో అంతే, బాగా చదువుకోండి.